మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వార్తలు చదవాల్సినటువంటి యాంకర్లే ఈరోజు వార్త అయితే ఏ విధంగా ఉంటుందో అందుకు నిదర్శనం స్వేచ్ఛ మరణం అని చెప్పొచ్చు. సో ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వేచ్ఛ తన నివాసం ఉన్నటువంటి జవహర్ నగర్లో బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. సో నిన్న రాత్రి ఆమె ఫ్యాన్కి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కుటుంబ సభ్యులే బయటకు చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ప్రస్తుతానికైతే ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి పలు ఛానల్స్లో కూడా ఆమె న్యూస్ యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా, జర్నలిస్ట్గా కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం జర్నలిస్ట్ సంఘానికి కూడా ఆమె జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో అంటే ఆమె ఒక వర్క్ పరంగా ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎవరితో ఎలా రిసీవింగ్ ఉంటుంది, మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, వర్క్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి విషయంలో కూడా యాంకర్ స్వేచ్ఛకు ఉన్నటువంటి పేరు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె యాంకరింగ్ స్టైల్కి కూడా చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా ఆవిడ ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమె ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఒక యాంకర్ మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆమె ఒక రైటర్ అని కూడా చెప్తున్నారు. సో ఆమె ఇటీవల కాలంలో ఒక బుక్ కూడా రాసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఆమె వ్యక్తిగత కారణాల వల్లే ఈరోజు ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యాంకర్ స్వేచ్ఛకి 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక కూతురు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూతురుతో కలిసి ఆమె రామ్నగర్లో ఉన్నటువంటి జవహర్ నగర్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా అంటే ఆమె 2014లో తాను ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తికి తాను 2014లో విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత యాంకర్ స్వేచ్ఛ తన కూతురుతోని సింగిల్గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. తాను కష్టపడుతూ తన కూతురికి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, తనకి మంచి చదువు ఇవ్వాలి అనే కోరికతోనే ఆమె చాలా హార్డ్ వర్కర్ అన్నట్టుగా కూడా ఆమె కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో నిన్న ఏం జరిగిందో తెలియదు. గత కొంతకాలంగా అంటే భర్తతో విడిపోయిన తర్వాత స్వేచ్ఛ పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తి లివింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆయనకు కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా స్వేచ్ఛ తండ్రి స్వయంగా బయటికి చెప్పడం జరిగింది. సో ఈ రోజు తన కూతురు మరణానికి కేవలం పూర్ణచంద్రే కారణం అంటూ పూర్ణచంద్ర పైన ఆయన చికట్పల్లి పిఎస్ లో కూడా కంప్లైంట్ చేశాడు అన్నట్టుగా ఒక ప్రముఖ ఛానల్ కి చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరోవైపు నిన్న ఏదైతే తన కూతురు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి 8 గంటల ఆ ప్రాంతంలో స్వేచ్ఛ డోర్ పెట్టుకొని లోపలే ఉండడంతో స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి తిరిగి వచ్చినటువంటి ఆ పాప ఎంతకీ డోర్ తీయకపోవడంతో కిందటువంటి వాచ్మెన్ సహాయంతో పైకి వచ్చి మరొక్కసారి డోరు ఓపెన్ చేసే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా తల్లిని అలా ఫ్యాన్కి వేలాడుతున్నటువంటి దృశ్యాలు చూసి ఆ చిన్ని మనసు అనేది తట్టుకోలేకపోయింది. వెంటనే ఇమీడియట్గా పూర్ణచంద్రకి కాల్ చేసి నీ వల్లే ఈరోజు మా అమ్మ చనిపోయింది అనే అంశాలని కూడా ఫోన్లో కొంచెం దుర్భాషలాడుతూ మాట్లాడింది అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కూడా మనకి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్వేచ్ఛ తండ్రి కూడా ఈరోజు తన కూతురు చావుకి కేవలం పూర్ణచంద్రే కారణం అన్నట్టుగా కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా పూర్ణచందర్ తో స్వేచ్ఛ లివింగ్ లో ఉంటుంది. బట్ అవతల పూర్ణచందర్కి కూడా భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి ఇక్కడికి రాలేడు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేసి నేను ఖచ్చితంగా వాళ్ళకి డివోర్స్ ఇచ్చి నేను నీతో వస్తాను, మళ్ళీ మనం పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అని పూర్ణచంద్ర చెప్పాడు అన్నట్టుగా స్వేచ్ఛ తండ్రి మాటల్లో మనకైతే అర్థమవుతుంది. బట్ ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ గొడవల మధ్య లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ డిస్కషన్స్ వల్లే ఈరోజు స్వేచ్ఛ చనిపోయింది అన్నట్టుగా తన తండ్రి చెప్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న కూడా అంటే నిన్న మధ్యాహ్నం ఆ ప్రాంతంలో స్వేచ్ఛ తండ్రికి స్వేచ్ఛ కాల్ చేసి ఇమీడియట్గా ఒకసారి ఇంటికి రానా అన్న అంటే నేను వేరే మీటింగ్లో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, కొంచెం సమయం తర్వాత వస్తాను అన్నప్పుడు లేదు నువ్వు అర్జెంటుగా రావాలని మళ్ళీ సెకండ్ టైం స్వేచ్ఛ కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఫోన్లో కూడా తన తండ్రితోని నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము అన్నట్టుగా చెప్పారు అన్నట్టుగా ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి పూర్ణచంద్రతో మాట్లాడు, నేను డ్యూటీకి వెళ్తున్నానని స్వేచ్ఛ చెప్పారు
చేస్తారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. లేదు లేదు ఫస్ట్ నేను నీతో మాట్లాడిన తర్వాత నేను పూర్ణచంద్రతో మాట్లాడతాను అన్నట్టుగా వెళ్ళి కూతురుతో మాట్లాడడం జరిగింది. కూతురు కూడా తను చెప్పినట్టుగా అంటే ఆ కూతురు కూడా తన తండ్రిని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే నన్ను పూర్ణచంద్రని మళ్ళీ కలిసి ఉండు అని చెప్పే ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యకు అన్నట్టుగా తన తండ్రికి తన కూతురు చెప్పారు అన్నట్టుగా ఆ మాటలు కూడా ఆయన బయటకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కూర్చోవడం, తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, ఈ మనవరాలు ట్యూషన్కి వెళ్ళిపోవడం. సో మరి ఏం జరిగిందో మొత్తానికైతే స్వేచ్ఛ బలవన్మరణానికి అయితే పాల్పడడం జరిగింది. ఈరోజు అంటే గత కొంతకాలంగా తనని పెళ్లి అంటే ఇప్పటికే మనం లివింగ్లో ఉంటున్నాము, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంట్లో పాప ఉంది, చూసే సొసైటీకి కూడా నేనేం సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ ఒకసారి నా వ్యక్తిగత జీవితం అనేది, నా మ్యారిటల్ లైఫ్ అనేది వరస్ట్గా అయిపోయింది. సో అనుకున్నంత సాఫీగా జరగలేదు. సో ఇప్పుడైనా నా కొత్త జీవితాన్ని హ్యాపీగా ప్రారంభించాలి. మరి దీనికి కూడా మనం ఇంకా ఎన్ని రోజులు దీన్ని ఇలా ప్రొలాంగ్ చేస్తాము. సో దీనికి ఏదో ఒకటి కన్క్లూజన్ చెయ్యి అన్నట్టుగా స్వేచ్ఛ పూర్ణచంద్రని అంటే ఆయన్ని కొంచెం గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. బట్ ఆయన మాత్రం మరి పెళ్లికి నిరాకరించాడా, లేకపోతే తన కుటుంబాన్ని వదిలేశాడా, లేకపోతే స్వేచ్ఛని వదిలేస్తానని చెప్పాడా, రీజన్స్ ఏంటనేది మొత్తానికి అయితే తెలియదు. బట్ ఇవన్నీ కూడా స్వేచ్ఛ తండ్రి చెప్తున్నటువంటి మాటల ఆధారంగానే మనం ఇక్కడ దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చిక్కట్పల్లి పిఎస్లో కంప్లైంట్ చేసినటువంటి అంశాలు కూడా మొత్తం ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అంటే తన కూతుర్ని మోసం చేయడం వల్లే తన కూతురు చనిపోయింది అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇటు స్వేచ్ఛ వాళ్ళ కూతురు కూడా ఈరోజు మా అమ్మ చావుకి పూర్ణచంద్రే కారణం అన్నట్టుగా ఫోన్లో ఆయన తిట్టింది అన్నట్టుగా వాచ్మెన్ మాటలు బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సో నిన్న మధ్యాహ్నం కూడా వాచ్మెన్ భార్య పైకి వెళ్ళినప్పుడు కూడా ఎందుకో డల్గా కనిపించింది. కానీ ఇలాంటి ఒక సంఘటనలు మేము వినాల్సి వస్తుంది, ఇలాంటి ఒక అంశం మా వరకు వస్తుందని మాత్రం వాళ్ళు ఊహించలేకపోయారు. సో ఇటు స్వేచ్ఛతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఆమె తోటి యాంకర్లందరూ కూడా ఈరోజు ఒక షాక్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వర్క్ స్టైల్లో స్వేచ్ఛను కొట్టిన వాళ్ళు లేరు అన్నట్టుగా ఆమె స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తన యాంకరింగ్ స్టైల్ కానీ, తన న్యూస్ ప్రెజెంటింగ్ స్టైల్ కానీ, ఎదుటివారితో మాట్లాడే స్టైల్ కానీ ఇదంతా కూడా తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఈరోజు ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనే కోణంలో కూడా వారి యొక్క అభిమానులు కూడా ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు సమాజానికి అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సినటువంటి న్యూస్ ప్రెజెంటర్స్ కానీ, జర్నలిస్టులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత కానీ అదంతా మనందరికీ తెలిసిందే. అండ్ ప్రజలకి ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ ఆ విషయాల్ని వాళ్ళని ఓదార్చుతూ అదే విషయాల్ని ప్రభుత్వం వరకు కూడా తీసుకెళ్లేది ఒక జర్నలిస్టులు, న్యూస్ యాంకర్స్ మాత్రమే అవుతుంటుంది. అది మనందరికీ తెలిసిందే. అలాంటిది ఈరోజు ఒక న్యూస్ యాంకర్, ఒక జర్నలిస్టు తాను ఒక వార్త అవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అండ్ తాను ఇలా వార్త అవుతుందన్న విషయం తను కూడా ఊహించుండదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు తన కూతురికి ఒక తల్లి లేకుండా తనకి తానే చేసుకుంది అనేవి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే బాధలు ఎన్నైనా ఉండొచ్చు, కష్టాలు ఎన్నైనా ఉండొచ్చు, వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి తప్ప ఆల్రెడీ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వ్యక్తిగత విషయాల్లో అంటే లైక్ మ్యారిటల్ విషయంలో ఆల్రెడీ స్వేచ్ఛకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ఇంకాస్త ముందుకెళ్తే బాగుండేది, ఎందుకు ఇలాంటి ఒక పిచ్చి పని చేసింది అనే కోణంలో కూడా పలువురు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఈ విషయం మీద అంటే ఇప్పుడు ఏదైతే స్వేచ్ఛ మరణానికి సంబంధించినటువంటి అంశంలో అటు తండ్రి స్టేట్మెంట్స్ కానీ, ఇటు స్వేచ్ఛ కూతురిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ అంశం మీద మరి పూర్ణచంద్ర ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు ఏంటి అనేది అయితే స్పష్టత లేదు. అసలు ఎంతకాలంగా వీళ్ళు లివింగ్లో ఉంటున్నారు అనే విషయం మీద కూడా స్పష్టత అయితే లేదు. అండ్ 2 రోజుల క్రితమే స్వేచ్ఛ తన ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పోస్టులో పూర్ణచంద్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ 2 రోజుల నుంచి తాను అంటే జీవితానికి సంబంధించినటువంటి కోట్స్ కూడా తను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ అవన్నీ చూస్తున్న వాళ్ళు మొదటి నుంచి కూడా స్వేచ్ఛ ఒక రైటర్ కాబట్టి మేబీ ఆ ఉద్దేశంతో పెడుతుంది అని ఊహించారు తప్పితే స్వేచ్ఛ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మాత్రం ఎవరూ గ్రహించలేకపోయారు. సో మేము ఆ రోజు అంటే ఆ పోస్టులు చూసిన తర్వాత అయినా మేము ఏమైంది ఏంటి అని ఆమె బాధను అట్లీస్ట్ మేము అడిగినా బాగుండేది, అడగలేదు అనే అంశాలు అంటే తనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ వేదికగా అంటే గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మరొక్కసారి దీని గురించి మాట్లాడాలి అని అంటే ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరైతే డల్గా కనిపించినా లేకపోతే కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టు మీకు అనిపించినా కూడా సో మాట సహాయం అనేది మనకి పెద్దగా ఖర్చు లేని పని కాబట్టి దయచేసి వాళ్ళు ఎందుకు డల్గా ఉన్నారు, వాళ్ళ డిప్రెషన్కి కారణం ఏంటి, సొల్యూషన్ మనకు చెప్పకపోయినా సొల్యూషన్ మనం చూపించకపోయినా కూడా అట్లీస్ట్ మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తేనైనా కానీ వాళ్ళలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ డిప్రెషన్ నుంచి కానీ ఆ బాధ నుంచి ఎంతో కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కునే అవకాశాలు మనమన్నా కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా కాస్త డిప్రెషన్‌గా ఉన్నా, డల్‌గా ఉన్నా కానీ ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేయండి.